సో నేను క్రియేటర్ కాంబో తీసుకున్నా. ఎందుకంటే ఇందులో క్రియేటర్ కాంబోలో మనకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. యో హాయ్ హలో నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో. సో టుడే దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ మై హోమ్ టూర్ అనమాట. నా హోమ్ టూర్ అంటే మా ఇల్లు ఎట్లుంటది, నా రూమ్ ఎట్లుంటది అంతా చూపిస్తా అనమాట. సో ఈ కెమెరా ఇంకా ఈ కెమెరాకి సంబంధించిన అక్సెసరీస్ అన్ని మనం ఒక చిన్న బ్యాగ్ లో క్యారీ చేయొచ్చు. సో రెండింటిని ప్యారలల్ గా పెట్టి కంపేర్ చేద్దాం రెండు. సో మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే రెండిట్ల కంపారిజన్ చూపిస్తున్నాం, రెండు నా మొబైల్. సో ఈరోజు యూకేలో లాండ్రీ షాప్ ఎట్లుంటుందో మీకు చూపించబోతున్నాం. మేము చికెన్ జాయింట్స్ కోసం పోతున్నాం, అది స్టాక్ ఉండాలని కోరుకుంటున్నాం. మేము స్టాక్ లేకపోతే ఇక మేము ఈరోజు మామిడికాయ చట్నీ ఆశారం గాండు మారితో ఖుదా క్యా కరేగా. గైస్, యూకే అంటే మీరు బ్రిటిష్ వాళ్ళు ఉంటారు అనుకుంటారు, కానీ మనం బ్రిటిష్ వాళ్ళని చాలా రేర్గా చూస్తాం. చూసి ఒక 100 మందిలో ఒక 90 మంది వేరే దేశం వాళ్ళే ఉంటారు. ఓ బాయ్ కిద్దా. సో ఇది వచ్చేసి థియేటర్, ఇది దగ్గర థియేటర్ ఎంట్రన్స్ ఇది. హలో గైస్, నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో. సో టుడే దిస్ వీడియో ఈజ్ అబౌట్ మై న్యూ వ్లాగింగ్ కెమెరా అనమాట. సో ఈరోజు నాకు నా కెరియర్ లోనే ఒక బిగ్ డే అనమాట. కెరియర్ అంటే నా వ్లాగింగ్ కెరియర్ లో ఒక బిగ్ డే అనమాట. నేను చాలా రోజుల నుంచి ఒక ప్లాన్ చేస్తున్నా, ఒక కెమెరా తీసుకుందామని ప్లాన్ చేస్తున్నా. సో నేను చాలా రీసెర్చ్ చేసి ఒక కెమెరా అయితే తీసుకున్నా. సో ఆ కెమెరా అయితే నాకు యాజ్ పర్ ఒక యూట్యూబ్ వీడియోస్ కానీ నేను చేసిన రీసెర్చ్ ప్రకారం, ఆ రివ్యూస్ ప్రకారం అయితే కొంచెం ఆ కెమెరా అయితే వర్త్ అనిపించింది, చాలా వర్త్ అనిపించింది, చాలా బాగా అనిపించింది. సో నేను ఈరోజు నా వ్లాగింగ్ కెరియర్లో ఒక నెక్స్ట్ స్టెప్లో మంచి గ్రోత్లో స్టార్ట్ చేద్దామని చెప్పి వ్లాగింగ్ కెమెరా అయితే తీసుకున్నా. సో నేను యూకేలో పార్ట్ టైం వర్క్ చేస్తూ నేను ఈ కెమెరా అయితే కొనడం జరిగింది. సో ఆ కెమెరా ఎట్లుంది, దాని అన్బాక్సింగ్ వీడియో చేస్తూ దాని రివ్యూ కూడా చెప్తాను అనమాట. సో ఇంకా కెమెరా ప్రైస్ డీటెయిల్స్ కానీ, ఇంకా కెమెరా గురించి ఇంకేమన్నా డిస్క్రిప్షన్ కానీ, అదంతా మనం అన్బాక్సింగ్ చేస్తూ మాట్లాడుకుందాం. సో ఇది నేను చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాను అనమాట, ఇది తీసుకుందామని చెప్పేసి. సో ఫైనల్గా అయితే తీసుకున్నా అండ్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నా ఓన్ కెమెరా, నేను నా ఓన్ మనీతోని నేను ఇక్కడ పార్ట్ టైం వర్క్ చేస్తూ ఇక్కడ పౌండ్ దాచిపెట్టుకొని నేను ఈ కెమెరా తీసుకోవాలి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఓపెన్ చేద్దాం. ఇంకా నేను అస్సలు వెయిట్ చేయకుండా ఏదైతే ఓపెన్ చేద్దాం. ఇంకా చాలా మంది వ్లాగింగ్లో కెరియర్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మొత్తం ఇది రా అండ్ రియల్గా, నేను ఇదే ప్రమోషనల్ వీడియో కాదు కాబట్టి మనం అంతా ఈ కెమెరా క్లారిటీ ఎట్లుంది, క్వాలిటీ ఎట్లుంది అండ్ బిల్డ్ క్వాలిటీ అదంతా సో మొత్తం కెమెరా గురించి అయితే మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. సో ఇది అన్బాక్సింగ్ చేస్తూ మనం మాట్లాడుకుందాం. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమున్నా, ఇంకా కెమెరా గురించి ఇంకేం చెప్పాలనుకున్నా నేను అన్బాక్సింగ్ చేస్తూ చెప్తాను అనమాట. సో లెట్స్ స్టార్ట్ అన్బాక్సింగ్ దిస్. సో మన ఈ కెమెరా అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. కొంచెం ఇన్నర్ కంటెంట్స్కి, ఇన్నర్ బాక్స్కి డ్యామేజ్ అవ్వకుండా స్లోగా కట్ చేద్దాం. మళ్ళీ లోపల ఏమన్నా ఆ బాక్స్ గిట్ట కొంచెం నైఫ్ టచ్ అయినా కానీ మొత్తం బిస్కెట్ అయిపోతుంది వీడియో. So finally here is our camera. So this is our DJI Osmo Pocket 3 creator combo ఇది. సో ఇది గిట్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ నుంచి ఓపెన్ చేద్దాం దీన్ని. ఈ బాక్స్లో ఒకటి బ్యాగ్ వచ్చింది, మళ్ళీ ఇది యూజర్ మాన్యువల్. ఇది మనం ఏ ప్రోడక్ట్ కొన్నా కానీ యూజర్ మాన్యువల్ ఎక్కువ పట్టించుకోమన్నమాట. కానీ యూజర్ మాన్యువల్ ఒక్కసారి గో త్రూ చేయాలి. ఎందుకంటే మనకు తెలియని కూడా కొన్ని ఫీచర్స్ ఇందులో మెన్షన్ చేసి ఉంటాయి. సో ఎందుకంటే కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి, అవి ఎవరికి తెలియదు అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు యూజర్ మాన్యువల్ ని వాళ్ళు ఇగ్నోర్ చేస్తారు. సో బాక్స్ అయితే ఖాళీ ఉంది, బాక్స్ పక్కెట్టేద్దాం. బాక్స్ పక్కెట్టేసి మనకు ఈ బ్యాగ్ ఇంకా ఓ బాక్స్, ఈ రెండు వచ్చినాయి ఇందులో. సో ఇది రెండిట్లో ఏముందో ఇప్పుడు చూద్దాం. సో యా, హియర్ కమ్స్ అవర్ మెయిన్ హీరో. హియర్ కమ్స్ అవర్ కెమెరా.
DJI. Yo. It's crazy. Wow. It's crazy కదా ఇది. ఈ కెమెరాకు ఒక పౌచ్ వచ్చింది. ఈ పౌచ్ ఏంటంటే ప్రొటెక్టివ్ కేస్ లాగా అనమాట. ప్రొటెక్టివ్ కేస్ కానీ ఇంకా మనం ఎప్పుడన్నా ఫుల్ సమ్మర్లో ఫుల్ సన్నీ టైంలో బయటికి వెళ్తే ఇది మనకి ప్రొటెక్టివ్ కేస్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. అండ్ దీంతోపాటు మనకు ఒక మైక్ గిట్ వచ్చింది. అండ్ ఇది అండ్ ఈ మైక్కి ఒక అండ్ అలాగే మనకి ఈ మైక్ ఒక చిన్న మ్యాగ్నెట్ కూడా వచ్చింది. మనం ఏంటంటే ఈ క్లిప్ పెట్టుకోకపోయినా మనం ఏంటంటే దేనికన్నా టీషర్ట్కి పెట్టేసుకొని ఈ మ్యాగ్నెట్ పెట్టేస్తే టైట్ ఉంటుంది, టీషర్ట్కి టైట్ ఉంటుంది. అండ్ ఆల్సో మనకి ఇందులో ఇంకోటి గిట్ ఉంది. ఇదేంటి, సో ఇది జస్ట్ ఒక ఎక్స్టెండర్ అనమాట. ఇది ఎక్స్టెండర్. ఇంకోటి ఇక్కడ నుంచి మనం ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు, దీనికి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ అలాగే మనం ఏమన్నా ట్రైపాడ్స్ అట్లా ఏమైనా ఉంటే ట్రైపాడ్స్కి ఇది ఫిక్స్ చేసుకోవచ్చు. ట్రైపాడ్స్ ఫిక్స్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది. నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఒకటి వైడ్ యాంగిల్ లెన్స్ ఉంది. సో ఇది వైడ్ యాంగిల్ లెన్స్ అనమాట. మనం ఏంటంటే కెమెరాకి ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఫిక్స్ చేసుకుంటే ఏంటంటే మనకు కెమెరా అనేది కొంచెం వైడ్ యాంగిల్లో కనిపిస్తుంది అనమాట. సో మనకి ఇంకోటి కూడా వచ్చింది ఇందులో. ఇదేంది, సిలికా జెల్. అండ్ ఈ బ్యాగ్లో మనకి ఇప్పుడు ఇంకోటి ఉంది. ఇది వచ్చేసి మనకు దీన్ని ఏమంటారో ఎగ్జాక్ట్గా నాకు కూడా తెలియదు. ఇది నాయిస్ క్యాన్సలేషన్కి యూజ్ అవుతుందని తెలుసు నాకు. నాయిస్ క్యాన్సలేషన్స్కి ఇంకా డిస్టర్బెన్సెస్కి అట్లాంటి వాటికి యూజ్ అవుతుంది ఇది. సో పక్కన పెట్టేద్దాం ఇది గిట. అండ్ ఇది మనకి ఇట్లా హోల్డర్ లాగా ఇచ్చిర్రు. దీనికి కెమెరా అనేది దీనికి పెట్టేసుకొని మన హ్యాండ్కి తగిలించుకుంటే కెమెరా అనేది మన చేతి నుంచి జారిపోకుండా ఉంటుంది అనమాట ఇది. సో అది గ్రిప్ కోసం ఇది. అండ్ నెక్స్ట్ ఈ బాక్స్లో ఏముందో చూద్దాం. సో ఇది మన పవర్ బ్యాకప్ అనమాట. ఇదేంటంటే మనకు దీంట్లో ఆల్రెడీ మనం ఇది ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, కానీ ఇందులో ఛార్జింగ్ అయిపోతే ఇది మనకు దీనికి పవర్ బ్యాంక్ లాగా అనమాట. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే దీనికి పవర్ బ్యాంక్ లాగా యూజ్ అవుతుంది. ఇక్కడ నుంచి దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఇక్కడ నుంచి దీనికి పెడితే ఇది ఛార్జ్ అవుతుంది అనమాట. సో అది. అండ్ ఇందులో ఇంకా ఒక చిన్న ట్రైపాడ్ లాగా ఇచ్చారు దీనికి ఈ ట్రైపాడ్ అనేది ఫిక్స్ చేసుకొని మనం సో ఇక్కడ కింద ఇట్లా ట్రైపాడ్ లాగా పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. సో అండ్ ఆల్సో టోటల్గా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే క్రియేటర్ కాంబో అనమాట. నార్మల్ దాంట్లో ఏంటంటే ఓన్లీ ఇది మాత్రమే వస్తుంది. ఓన్లీ కెమెరా, ఈ సింగిల్గా కెమెరా మాత్రమే వస్తుంది. కానీ ఇది క్రియేటర్ కాంబో కాబట్టి మనకి ఇవన్నీ ఇచ్చారు. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి మొత్తం టోటల్ 600 pounds పడ్డది. సో ఈ యూకేలో 600 pounds ఉంది. ఇండియన్ కరెన్సీలో మనకు ఇండియా నుంచి గిట తెప్పిద్దాం అనుకున్నాను. ఇండియాలో గిట 68,000 ఉంది. సో అదే మనం యూకేలో కొనుక్కుంటే మనకు దగ్గరలో వచ్చేస్తుంది అని చెప్పేసి నేను 600 pounds పెట్టి ఇది ఆర్డర్ చేయడం జరిగింది. 600 poundsకి వర్త్ అనమాట ఇది. ఈ కెమెరా కానీ దానికి ఉన్న అడ్వాంటేజెస్ ఇవన్నీ 600 poundsకి ఇది వర్తా అంటే నేనైతే వర్తా అని చెప్తా. ఎందుకంటే నాకు వ్లాగింగ్ అన్నా, ట్రావెలింగ్ అన్నా, అండ్ ఒక వీడియో ఎడిటింగ్స్ అన్నా కానీ నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో నా ఇంట్రెస్ట్ ప్రకారం, నా హాబీ ప్రకారం ఇదైతే నేను వర్తానే చెప్తా. సో 600 pounds అని మా ఇంట్లో తెలిస్తే, 600 pounds ఇండియన్ కరెన్సీలో 68,000 అని చెప్పి మా ఇంట్లో తెలిస్తే అయితే, అరే 3 స్మార్ట్ ఫోన్లు వచ్చేవి కదరా, నువ్వు 600 pounds పెట్టి ఇది ఎందుకు తీసుకున్నావు అంటారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ అబౌట్ మనీ అనమాట. మనకి గిట కొన్ని విష్ లిస్ట్ ఉంటాయి, మనకి గిట కొన్ని ఇది ఎంజాయ్ చేయాలనే ఒక కోరిక ఉంటుంది. సో అది నేను నా లైఫ్లో నేను ఫుల్ఫిల్ చేసుకుంటున్నాను అనమాట. నా మైండ్ సెట్ అట్లా ఉంటుంది. ఇదంతా వదిలేసి మనం ఇప్పుడు ఇదంతా ఒక
రివ్యూ చేద్దాం. ఇప్పుడు ఇది మనం దీన్ని యూజ్ చేస్తూ దీని ఫీచర్స్ ఎట్లున్నాయి, ఇంత ఎట్లుందని ఇప్పుడు చూద్దాం. సో ఇది ఈ బటన్ వస్తే ఇది రికార్డింగ్ ఆన్ అవుతుంది అనమాట. సో ఇదైతే ఇప్పుడు SD కార్డ్ లేదని చూపిస్తుంది. ఇట్లా ఫ్లిప్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. సో దీనిలో SD కార్డ్ వేద్దాం. ఇప్పుడు కెమెరాస్కి ఎప్పుడైనా సరే మనం U3 అని కనిపిస్తుంది కదా, ఈ U3 మాత్రమే వాడాలన్నమాట. U3 మెమరీ కార్డ్స్ వాడితే ఏంటంటే ఇమేజ్ క్వాలిటీ అనేది బాగుంటుంది. సో ఇప్పుడు ఈ మెమరీ కార్డ్ అయితే ఇందులో ఇన్సర్ట్ చేద్దాం ఇక్కడ సైడ్కి. సో మెమరీ కార్డ్ అయితే ఇన్సర్ట్ చేసేసినాం ఇక్కడ. అండ్ సో ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాం. సో ఇక్కడ నుంచి మనం ఇది ఆపరేట్ చేయొచ్చు అనమాట మన లెన్స్. సో ఒకసారి కెమెరాలో చిన్న ట్రయల్లా ఒకటి చేద్దాం. సో హాయ్ హలో నమస్తే అందరికి. టుడే దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ మై హోమ్ టూర్ అనమాట. నా హోమ్ టూర్ అంటే సో మా ఇల్లు ఎట్లుంటుంది, నా రూమ్ ఎట్లుంటుంది అంతా చూపిస్తాను అనమాట. సో వీడియో అయితే తీసేసిన. హాయ్ హలో నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో. సో టుడే దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ మై హోమ్ టూర్ అనమాట. నా హోమ్ టూర్ అంటే సో మా ఇల్లు ఎట్లుంటుంది, నా రూమ్ ఎట్లుంటుంది అంతా చూపిస్తాను అనమాట. సో మనం ఇప్పుడు ఒకసారి అవుట్డోర్స్కి వెళ్ళి అవుట్డోర్లో ఎట్లా వస్తుందని ఒకసారి చూద్దాం. అండ్ నా మొబైల్కి అండ్ దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో కూడా చూద్దాం. నా మొబైల్ వచ్చేసి S25 Ultra అండ్ S25 Ultraకి కెమెరాకి ఆ ఇమేజ్ క్వాలిటీ కానీ, ఆ వీడియో క్వాలిటీ కానీ, ఆ క్లారిటీ కానీ అది ఎట్లుంటుందో మొత్తం ఒకసారి రివ్యూ చేద్దాం. రివ్యూ చేసి మీకు చెప్తాను అనమాట ఏది బెటర్, ఇది పడితేనా కాదా అని ఇప్పుడైతే చూద్దాం. ఇప్పుడే తెలిసిపోతుంది మనకి. సో ఈ కెమెరాకి సంబంధించిన అక్సెసరీస్ అన్ని మనం ఒక చిన్న బ్యాగ్లో క్యారీ చేయొచ్చు. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తూ మనం చూద్దాం. ఓపెన్ చేస్తూ అంతా సెటప్ చేద్దాం మనం. సో ఇందులో వైడ్ యాంగిల్ లెన్స్ ఉంది, మన మైక్ నాయిస్ క్యాన్సలేషన్ ఇది. సో ఇది వచ్చేసి మన కెమెరా సెటప్ చేద్దాం ఇప్పుడు. జస్ట్ ఒక 1 ఫ్లిప్తోని ఆన్ అయిపోతుంది. సో ఇప్పుడు రెండు కంపేర్ చేద్దాం. రెండిట్లలో 4K 60 FPS, ఇందులో మన మొబైల్లో కూడా 4K 60 FPS ఉంది. సో రెండింటిని ప్యారలల్గా పెట్టి కంపేర్ చేద్దాం రెండు. సో మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే రెండిట్ల కంపారిజన్ చూపిస్తున్నాం. రెండు నా పర్సనల్ మొబైల్ S25 Ultra ఇది, అండ్ ఆల్సో ఇప్పుడు నేను తీసుకున్న నా ఈ Osmo Pocket 3 ఇది వచ్చేసి. సో ఇది రెండింటికి కంపారిజన్ చేసి నేను దీని రెండింటి ప్యారలల్గా పెట్టి దీని రివ్యూ అనేది ఇస్తాను ఇప్పుడు. సో దీని క్లారిటీ ఎట్లుంది, దీని క్వాలిటీ ఎట్లుందని చూద్దాం. సో ఇప్పుడైతే చూసుకోవచ్చు నా ఈ ఇమేజ్ క్వాలిటీ రెండిట్లో కంపేర్ చేయవచ్చు. సో ఇది నా గింబుల్ అండ్ ఇది వచ్చేసి నా S25 Ultra. సో మన DJI Osmo 3లో మనకు ఆటో ఫేస్ ట్రాకింగ్ ఉంటుంది. సో ఇందులో ఫస్ట్ మన ఆటో ఫేస్ ట్రాకింగ్ ఆప్షన్లో మన ఫేస్ ఒక ట్రాక్ చేస్తే ఈ గింబల్ అనేది మనం ఎక్కడ కదులుతా అక్కడ మనకు కదులుతుంది అనమాట. సో మనం గింబల్ ఎక్కడైనా పెట్టుకొని అక్కడిక్కడ కదులుతూ మాట్లాడుకోవచ్చు అనమాట. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఎక్కడ కదులుతా అక్కడ నా గింబల్ నాతో పాటే కదులుతుంది చూడండి. సో నేను ఎక్కడ కదిలితే ఇక్కడ వస్తుంది, అండ్ మళ్ళీ ఇక్కడ కదిలితే ఇంత ఫాస్ట్ ట్రాకింగ్ చేస్తుంది అనమాట. సో కిందికంటే కిందికి, పైకంటే పైకి 180 degrees మొత్తం తిరుగుతుంది అనమాట ఇది. సో ఈ ఆప్షన్ అయితే చాలా బాగుంది ఇందులో. ఇది చాలా వర్తీ అని చెప్పొచ్చు. ఇది మనం మళ్ళీ జస్ట్ ఒక ఫ్లిప్తో మళ్ళీ ఆఫ్ చేసుకోవచ్చు. సో కొంచెం ఇట్లా ఫ్లిప్ చేసినామంటే ఆఫ్ అయిపోతుంది. సో అంతే. సో ఈరోజు యూకేలో లాండ్రీ షాప్ ఎట్లుంటుందో మీకు చూపించబోతున్నా. ఈరోజు లాండ్రీ షాప్ అంటే మనకు బట్టలు వాషింగ్ కానీ, బట్టలు డ్రైయింగ్ కానీ, మేమేంటంటే ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉంటుంది. సో ఇక్కడ యూకేలో ప్రతి ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉంటుంది. అండ్ సో వాషింగ్ అయితే మేము మా రూమ్లో మా ఇంట్లో వాషింగ్ మెషిన్లో చేస్తాం, కానీ డ్రైయింగ్ మాత్రం మేము బయటకు వచ్చి చేస్తాం అనమాట. ఎందుకంటే ఇక్కడ వింటర్ సీజన్లో బట్టలు అంత ఈజీగా డ్రై అవ్వవు అనమాట. సో ఇంట్లో వేసినా కానీ ఆ డ్రై అయితే కొంచెం ఒక టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంది. సో అట్లా అని చెప్పేసి మేము ఇంట్లో బట్టలు వాషింగ్ చేసుకొని డ్రైయింగ్కి వచ్చేసి మేము పక్కన ఒక లాండ్రీ షాప్ ఉంటుంది. సో అక్కడ వచ్చి మేము లాండ్రీలో వేస్తాం అనమాట. సో అది ఎట్లుంటుందో ఇప్పుడు చూపిస్తాం మీకు. సో ఇవి వాషింగ్ మిషన్స్ అనమాట. ఇది సో ఇవన్నీ ఇన్ని వాషింగ్ మిషన్స్ ఉంటాయి.
సో ఇవన్నీ వాషింగ్ మిషన్స్ అండ్ ఇది వచ్చేసి డ్రైయింగ్ సెక్షన్ ఇది. You alright? Yeah. He's a YouTuber. Yeah, man. Sync up with Vamshi. I make videos in our Indian language. This is my channel. Okay. Thank you so much. సో మనకి ఇప్పుడే ఒక సబ్స్క్రైబర్ వచ్చింది ఇక్కడ. సారీ. సో ఇక్కడ ఇట్లా కాయిన్స్ ఇవ్వాలి. 1 pound వేస్తే 10 minutes వస్తుంది. ఇది మళ్ళీ ఇందులోకి వచ్చేసింది. సో అట్లా ఎన్ని పౌండ్స్ వేసినా కూడా 1 pound 50 pence వేసింది కాబట్టి మనకు 15 minutes వచ్చింది. అండ్ ఇక్కడ టెంపరేచర్ సెట్ చేసుకొని స్టార్ట్ చేసుకుంటే 15 minutes తర్వాత అది ఓపెన్ అయిపోతుంది ఆటోమేటిక్. సో మావి బట్టలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము రెండిట్లలో వేసినాం అనమాట. ఇది వచ్చేసి యూకేలో హౌజెస్ అనమాట. సో ఇక్కడ నుంచి 5th ఇల్లు మాదనమాట. ఇక్కడ నుంచి చాలా దగ్గర మాకు ఇది ఈ స్టోర్ వచ్చేసి. నా కొత్త బ్లాగింగ్ కెమెరాలో షూట్ చేస్తున్నా ఇది. సో ఇదైతే చాలా బాగుంది. మనం ఎంత షేక్ చేసినా కానీ షేక్ అనేది అవ్వట్లేదు. సో చాలా స్టేబుల్ ఉందన్నమాట కెమెరా వచ్చేసి. సో ఫ్రెండ్స్ ఇప్పుడే మా వాషింగ్ అయితే మా క్లాత్స్ డ్రైయింగ్ అయితే అయిపోయింది. సో అది కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాం. అందరూ ఇప్పుడు 8 hours స్లీప్ అని చెప్పి జరుగుతుంది కదా. కొన్ని రోజుల్లో 4 hours 5 hours కొడుకుంటే చాలు అనేది ఒక మిత్ క్రియేట్ అయితే నేను అంటా. నువ్వేమంటావు? మిత్ ఏంది? రియాలిటీ నేను బతుకుతున్నా చాలా మంది అదే అంటే అలా ఉంటే చాలు అనే ఒక ఇది. చాలా మంది అట్లే అనుకుంటారు. అంటే మనం తప్ప కూడా ఉన్నాము కానీ అది చాలు, మిగతా టైంని కూడా బతకండి అని ఒకటి అవుద్దా కదా? అవుతుంది కదా. సందీప్ నేను చెప్పిన రికార్డ్ చేశానండి. అవునా? మరి యూట్యూబ్ రాబోతున్నది లైవ్ టెలికాస్ట్. చికెన్ జాయింట్స్ తెచ్చుకుందామని చెప్పి ఈ టైంలో వెళ్తున్నాం అనమాట. అండ్ ఈ టైంలో మేము లిడిల్కి వెళ్ళడం అనేది ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం అనమాట ఇది. సో క్లోజింగ్ టైంకి వెళ్తున్నాం. సో చూడాలి, మేము క్లోజింగ్ టైంలో ఎప్పుడు వెళ్ళలేదు. ఎప్పుడు ఏంటంటే ప్లాన్ చేసుకొని వెళ్తుండే అనమాట. సో ఈరోజు మాత్రం మేము అన్ప్లాన్డ్గా సడన్గా వెళ్తున్నాం అనమాట. క్లోజింగ్ టైంలో ఎట్లుంటుంది లిడిల్ చూడాలి. హోప్ ఇంకా మేము చికెన్ జాయింట్స్ కోసం పోతున్నాం, అది స్టాక్ ఉండాలని కోరుకుంటున్నాం. మేము స్టాక్ లేకపోతే ఇక మేము ఈరోజు మామిడికాయ చట్నీ మూవీ, ఇంకా దాని తర్వాత మేము తెలుసు కదా మూవీకి వెళ్ళాలి. అనేది మంచి పని చేస్తే అందరు లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూడు ఎలా వస్తుందో వీడియో. మంచిగా ఉంటుంది. కదలదు మళ్ళీ నువ్వు ఇట్లా కదలేవు అనుకో కెమెరా అనేది మళ్ళీ గింబుల్ అనేది ఇట్లా వెంటనే అడ్జస్ట్ అయిపోతుంది చూడది. నువ్వు ఎంత షేక్ చేసినా కానీ గింబల్ నీకు మళ్ళీ సెంటర్లో పెట్టేస్తుంది. గాయస్ యూకే అంటే మీరు బ్రిటిష్ వాళ్ళు ఉంటారు అనుకుంటారు కానీ మనం బ్రిటిష్ వాళ్ళని చాలా రేర్గా చూస్తాం. చూసి ఒక 100 మందిలో ఒక 90 మంది వేరే దేశం వాళ్ళే ఉంటారు. ఓ బాయ్ కిద్దా జూమ్ ఆప్షన్ ఉండదా? ఉంది, ఎలా ఉంటుంది. 2x కన్నా ఎక్కువ ఉంటుంది. ఓకే 2x చాలా ఎక్కువ. సో లిడిల్ అయితే వచ్చేసినాం మొత్తం. లిడిల్లో ఏంటంటే స్టార్టింగే మనకి ఈ బేకరీ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. అండ్ మనం ఓన్లీ చికెన్ జాయింట్స్ కోసం వచ్చినాం అనమాట. సో చికెన్ జాయింట్స్ అయితే తీసుకున్నాం. చికెన్ జాయింట్స్ వచ్చేసి 4. ఈ ఫుల్ బర్డ్ తీసుకొని ఓవెన్లో ఎక్కిద్దాం ఒకసారి. సూపర్ ఓవెన్ పని చేస్తుందో జాయింట్స్ సైడ్ ఉన్నాయి. జాయింట్స్ అది బ్రెస్ట్ అది జాయింట్ అయిపోతే మటుకు అది తీసుకున్నాం బోర్డు నైటింగ్ మ్యారినేట్. అయ్యా ఏది లేవు స్వామి, అది అనుకున్నది అయింది. సో మొత్తం మీద మేము అనుకున్నది అయింది. జాయింట్స్ అయితే లేవు. ఓ మర్చిపోయాను టెస్కో అండి బా.
टेस्को क्लोज उसके क्लोज గాషారం గాండు మారితో ఖుదా క్యా కరేగా అది మొత్తం మీద ఈరోజు అది అయింది మా పని. నిన్న మనం వాక్కి వెళ్ళినప్పుడు ఆ మటన్ కట్ చేయించుంటే మటన్ ఈరోజు చేసేవాళ్ళంగా ఎయిర్ ఫైర్లో చేసినా అయిపోయేది. ఇప్పటికి కూడా ఛాన్స్ ఉంటుంది పని వెళ్ళాలి. సో నైట్ మూవీకి వచ్చినాం. అండ్ మూవీ వచ్చేసి తెలుసు కదా మూవీ. సో మీకు తెలియకుండొచ్చు కానీ ఇదైతే తెలుసు కదా మూవీ ఇది. సో సరే అయితే ఇప్పుడు నవ్వమంటావు కదా గైస్, కొంచెం మనడు పని చేయగానే అందరు నవ్వేసి లైక్ వేసుకోండి. దగ్గర థియేటర్ ఎంట్రన్స్ ఇది. గైస్ ఇప్పుడే తెలుసు కదా మూవీ అయితే అయిపోయింది. సో మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే రాడ్ రొట్ట ఉంది. నాకైతే అమ్మాయి డైరెక్టర్ అని చెప్పి తొక్కేద్దాం. యాంటీ ఫెమినిస్ట్, సూడో ఫెమినిస్ట్, సారీ సిస్టర్ ఆమె లానిస్టర్ అన్నట్టు మూవీ అయితే నాకైతే ఏం ఎక్కలేదు. కామెంట్ సెక్షన్ అదిరిపోతుంది. సినిమా ఏం బాగుందిరా బాబు. సో నేను ఈ గిమ్బుల్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నా అంటే మనకి ఏంటంటే నేను ఎక్కడైనా ప్లేస్ చేసుకొని నేను అక్కడే కదులుతూ మాట్లాడవచ్చు. ఎందుకంటే మన మొబైల్లో మన పర్సనల్ మొబైల్లో ఇదంతా వ్లాగింగ్ కి పర్సనల్ మొబైలే అండ్ మన పర్సనల్ యూస్ కి మొబైలే మనం వాడలేము. సో మనకు బ్లాగింగ్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి బ్లాగింగ్ లో మనం నెక్స్ట్ స్టెప్ తీసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి నేనైతే గింబల్ అయితే తీసుకున్నా. సో మన ఆస్మో పాకెట్ 3 అయితే కొనుక్కున్నా నేను. సో దీనివల్ల ఏంటంటే మనకు ఒక సెకండరీ కెమెరా అండ్ ఇది సెకండరీ కెమెరా కాదు, ఇదే మన మెయిన్ కెమెరా. ఇప్పటి నుంచి మన మొబైల్ ఓన్లీ మొబైల్ పర్పసే అండ్ మన కెమెరా వచ్చేసి కెమెరా పర్పసే. సో దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇది మన చేతిలో సరిపోతుంది అండ్ మనకి హ్యాండీగా ఉంటుంది కాబట్టి మనకి కంఫర్టబుల్ గా మనం పబ్లిక్ లో గిట్ట మనకి కంఫర్టబుల్ గా ఇది పట్టుకొని తిరుగుతూ మనం బ్లాగింగ్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకని చెప్పేసి నేను ప్రిఫర్ చేస్తున్నా. అండ్ ఆల్సో మనకి ఈ కెమెరా క్లారిటీ కానీ ఆ పిక్చర్ క్వాలిటీ కానీ చాలా హెచ్డి వస్తుంది అనమాట. 4K 60 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. సో అట్లా అని చెప్పేసి మనకు వీడియో క్లారిటీ కూడా చాలా బాగుంటుంది. సో ఈ వీడియో వచ్చేసి డీజే ఆస్మో మైక్లో అండ్ డీజే ఆస్మో పాకెట్ 3 కెమెరాలో అండ్ ఇంకోటి మైక్ యూజ్ చేసి షూట్ చేస్తున్నా. ఇది వాయిస్ అనేది చాలా క్లారిటీ ఉంటుంది, మీరు వినొచ్చు. ఈ పక్కన డిస్టర్బెన్సెస్ కానీ ఈ నాయిస్ కానీ ఇది ఏది రావట్లేదని. సో ఇది అయితే కెమెరా అయితే నేను చాలా పడతా అని చెప్తా. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది ఇది నా హాబీ కాబట్టి నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇది నేను పడతా అని చెప్తా. సో నేను ఇంతకుముందు చాలా వీడియోస్ చేసిన, అవన్నీ వీడియోస్ చూడండి. అవన్నీ వీడియోస్ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి లైక్ వేసుకోండి అండ్ నా పాత వీడియోలు అన్నీ చూడండి. సో నేను ఇంకా చాలా వీడియోస్ చేస్తా, చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తా యూకే గురించి అండ్ మీకు ఒక జనరల్గా యూకేలో అవేర్నెస్ గురించి మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తా. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి లైక్ వేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్.